అందరికీ నమస్తే. తీన్మార్ వార్తలకు వెల్కమ్. ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్. గుజరాత్ లో విమాన ప్రమాదం, ఒక్కడే బతికిండు 242 మందిలా. సంబురంగా చాలైన ఈ స్కూళ్ళు, పిల్లలకు ఘన స్వాగతాలు. కాకా ఫ్యామిలీకే కార్మిక శాఖ, మునుపు ఈ ఇద్దరికి సుత. పోచంపల్లికి గవర్నర్ సార్, గిరాకీ పెంచుతారట బరాబర్. పట్నాన్ని పల్కరిచ్చిన వాన, సెల్లార్లకు నీళ్ళొచ్చినాయి శానా. గీ ముచ్చట తెలిసిన కాంచెలి పతొక్కలకు పానం కలుక్కుమంటాందబ్బా. గాల్లే ప్రయాణం చేయబోతే గాల్లేనే పానాలు వాయే. విమానంలో ఏం ఫాల్ట్ జరిగి పాడైందో ఏమో, చూస్తుండగానే జీవిడ్చిరి. ఇంత దెబ్బలు దాకే పానాలతో బయటపడ్డా బాగుండే. నెరి ఇంత ఘోరమా? ఇట్లా గాల్లోకి ఎగిరిందో లేదో అట్లా కూలిపోయింది. చూస్తుండగానే అంతెత్తు మంటలు, వశపడని పొగ, ఎవ్వరి దగ్గరికి పోలేని పరిస్థితి. ఎమటే ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి, నీళ్లు కొడుతూనే ఉన్నాయి. అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి మంటలార్పినాక చూస్తే ఏముంది, కాలి బూడిద. విమానం తుడకలైతే అందులున్నోళ్ళు అట్లనే కాలిపోయినరు. మాటల్లో చెప్పలేని పరిస్థితి. అహ్మదాబాద్కి వెళ్ళి లండన్కు పోవాల్సిన విమానం 230 మంది ప్యాసింజర్లు, 2 పైలట్లు, 10 మంది స్టాఫ్, మొత్తం 242 మందిలా ఒక్కడే బతికిండు. దెబ్బలు తాకితే దవాఖానకు తీసుకుపోయి వైద్యం చేస్తున్నారు. ఇదే విమానంలా లండన్ పోతున్న గుజరాత్ పాత సీఎం విజయ్ రూపానీ సార్ సుతా జీవిడ్చిండు. కాలం చేసినోళ్ళ దాంట్లో మన ఇండియన్లు 169 మంది, బ్రిటన్ దేశపోళ్ళు 53 మంది, పోర్చుగల్ దేశపోళ్ళు 7, ఒకళ్ళది కెనడా 13 మంది పిల్లలు సుతా ఉన్నారు. డెడ్ బాడీలు మొత్తం గాలిపోయే వరకు గుర్తుపట్టరాకుంటాయినాయి. గుజరాత్లో ఓ దవాఖాన్లా DNA టెస్టులు చేసి డెడ్ బాడీలు అప్పగిస్తారట. పగటిలి 1:35 గాల్లోకి ఎగిరి ఎయిర్పోర్ట్ దాటిందో లేదో పైలట్ ఫోన్ చేస్తూనే ఉండట డేంజర్లున్నామని. ఏమైందని డిపోలకెళ్ళి మాట్లాడుతుండగానే గింత పనైంది. మొత్తం ఇండ్లు షెట్లు ఉండే వరకు నిమ్మలంగా కిందికి దించే పరిస్థితి లేకుండా అయిందట. బువ్వలు తినే యాళ్లకు ఓ మెడికల్ కాలేజీ బంగ్లా మీద కూలితే అందులున్నోళ్ళు కూడా జీవిడ్చిండ్రు. గాలి మోటార్ మొత్తం పీసులైంది. అయితే చాలా దూరం పోవాలి కాబట్టి సమరు ఫుల్ ట్యాంక్ చేపించిండ్రట. ఎమ్మటే కూలే వరకు చెప్పున మంటలు అంటుకొని ఇంతెత్తులేసినాయి. ప్రధానమంత్రి మోడీ సారు ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో మాట్లాడి సహాయక చర్యలు తెలుసుకుండు. సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు, గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్లు వచ్చి పరిశీలించుకున్నారు. అప్పుడప్పుడు గిసొంటి ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ మన దేశంలో ఇంత పెద్దదవుడు ఇదే తొలుత. ఏదన్నా కుట్ర జరిగిందా, పిట్టగిట్ల దాకిందా, లేకుంటే ఇంకేమైంది అనేది రేపు జరిగే ఎంక్వైరీలో తెలుస్తుంది. ఏంది మమ్మీ, ఇవాళ కూడా పాత బూట్లు వేసుకొని పోవాలనా? నేను పోను పో. డాడీ డ్రెస్ కొత్తది కొంటేనే పోతా, లేకుంటే చూడు మరి. అబ్బా ప్లీజ్ డాడీ, మండేకెళ్ళి పోతా. మా దోస్తు కాడు ఇంకా ఊర్లోనే ఉన్నాడట. దినం 7ంటికి వెళ్ళేసేటోడు 8 అయినా సప్పుడు లేదేంది? కాళ్ళు నొస్తున్నాయని ఒకళ్ళు, కడుపు నొస్తుందని ఇంకొకళ్ళు. ఇవాళ పోరల కథలు చూడాలి. ఎక్కడ లేని అన్నీ ఇవాళనే మతికొస్తాయి. ఈ ఎండాకాలం సెలవులు అయిపోయి ఈ స్కూల్లో చాలైనాయి మళ్ళా. రైట్, పిల్లలంతా బడిబాట పట్టిండ్రు. ఇటు చూడుర్రి, ఈ స్కూళ్లను ఎంత ముద్దుగా షింగారిచ్చిండ్రో. ముంగట ముగ్గులు వరిసి మామిడాకుల తోరణాలు గట్టి గాలి బుగ్గలు పెట్టి ఒక్కొక్కలది ఒక్కో తీరు. బ్యాండ్ సప్పుల నడుమ పిల్లలకు పువ్వులు వంచుకుంటా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చుకుంటా ఎలకని చెప్పిండ్రు సార్లు మేడాలు. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం తోటి ప్రార్థన చేసి క్లాస్ రూమ్ లకు పోయిండ్రు. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, చాలా ఎంజాయ్ చేసినాం. హాలిడేస్ లో టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళినాం. ఇన్ని రోజుల తర్వాత స్కూల్ ని
చూసిన తర్వాత ఫ్రెండ్స్ టీచర్స్ అందరినీ చూసి వాళ్ళతో మాట్లాడదామని అనిపించింది. నెల 15 రోజుల తర్వాత నేను మా స్నేహితుల్ని మా స్కూల్ వాతావరణాన్ని చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటికాడ ఉంటే ఏం టైం పాస్ కాకపోయేది, స్కూల్లోకి వస్తే రాసుకుంటాం, చదువుకుంటాం, ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. టీచర్స్ని ఫ్రెండ్స్ని చాలా మిస్ అయినాం. ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. చాలా స్కూళ్ళల్లో ఫస్ట్ నాడే ఒయ్యిలు వంచితే పోరలది ఒగ మురుసుడు కాదు. గవర్నమెంట్ స్కూల్ బెటరే సార్. తొందరగానే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. అటు కమ్మటి వంటలు తయారైనాయి పగటి బువ్వ యాళ్ళొరకు. సన్న బియ్యమే ఇది వరకు దొడ్డి బియ్యం ఇచ్చారు. ఇప్పుడు భోజనం సరి చేసుకున్నాకనే మా సార్లు మేము తిన్నాకనే పిల్లలకు పెట్టేస్తాం. విద్యార్థులకు 3 రోజులు రాగి జావా, 3 రోజులు ఎగ్స్. ఫస్ట్ నాడు పల్సగానే అగుపడ్డరు. అప్పుడే రాను ధరిస్తలేనట్టుంది పోరలకు. ఇక సర్కార్ బడిలో చదివిస్తున్నోళ్ళను మందలిస్తే, మా ఆయన గవర్నమెంట్ టీచర్, చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ టీచర్ అందరినీ చదివిస్తున్నాం. ప్రైవేట్ కంటే గవర్నమెంటే బెటర్. ఇక్కడ ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ కి ఉన్న ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి ఉండదని నా ఒపీనియన్. ఇక ప్రైవేటుకు పోయేటోళ్ళు టిక్కు టక్కు తయారై బయలుదేరిండ్రు. బస్సులు వచ్చేటోళ్ళు బస్సులు వస్తే కొందరిని డాడీలు బండ్ల మీద తీసుకొచ్చి దింపిపోయిండ్రు. శివాంట ఒక్కల్నే పంపియొద్దని మమ్మీలు సుత ఇంటొచ్చిర్రబ్బా. మంచిగా చదువుకోర్రి, చదువు చెప్పిన సార్లు అవ్వయ్యలకు పేర్లు దేన్రి. ఆల్ ది బెస్ట్. అటు సీఎం ఇటు మంత్రివర్గం వీళ్ళంతా కలిస్తేనే ప్రభుత్వం. ముఖ్యమైన నిర్ణయాలు ఏం చేయాలన్నా గా పవర్ సీఎం తర్వాత మంత్రులకే ఉండేది. అన్ని పనులు ముఖ్యమంత్రి ఒక్కడే సగబెట్టలేడు కాబట్టి మంత్రులకు మనిషికో శాఖ అప్పచెప్తారన్నట్టు. మొన్ననే 3 కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక ఎవరికి ఏ శాఖ ఇయ్యాలని బాగా ఆలోచన చేసి గిట్ల డిసైడ్ చేసిండ్రబ్బా. ప్రచారమైనట్టు ఏ మంత్రి శాఖను తీసుకోకుండా తన కాడున్న శాఖలనే కొత్త మంత్రులకు వంచిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. వివేక్ వెంకటస్వామి సార్ కు కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు, మైనింగ్ శాఖలు ఒప్పచెప్తే లక్ష్మణ్ సార్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలు, శ్రీహరి సార్ కు పశు సంవర్ధక, చేపలు, ఆటల శాఖలు ఇచ్చిండ్రు. మంచి ముహూర్తం చూసుకొని సచివాలయానికి వచ్చి ఎవల జిమ్మెదారు వాళ్ళు తీసుకుంటారట. ఇక అప్పుడు సీఎం సార్ కు కొంత బరువు తగ్గుతుంది. అయితే ఈడో ముచ్చట చెప్పుకోవాలి. కాకా ఫ్యామిలీలో 3 మంత్రులు అయితే 3 సుత కార్మిక మంత్రులే. 7 మాటలు ఎంపీగా గెలిచిన వెంకటస్వామి సారు సెంటర్ లేబర్ మంత్రిగా ఎన్నో పనులు చేసిండు. ఇవాళ పెన్షన్ స్కీమ్ ఉన్నదంటే అది పెట్టిందే పెద్ద మనిషి. అప్పట్లో సింగరేణి ఆగంలుంటే ఎన్టీపీస్ తో మాట్లాడి 450 కోట్ల రూపాయల లోన్లు ఇప్పించి 1,20,000 మంది కార్మికుల కొలువులు పోకుండా కాపాడుడే కాదు 17,000 మంది కార్మికులకు ఇళ్ల పట్టాలు సుతిప్పించిండు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో వినోద్ సార్ కూడా కార్మిక శాఖ మంత్రి. నాయనతో వాళ్ళు నడుచుకుంటూ ఎన్నో కార్యాలు చేసిండు. ఇక ఇప్పుడు వివేక్ సారు. ఇప్పుడు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ నడుస్తుందంటే 1000 మందికి బతుకు తెరువు దొరుకుతుందంటే దానికి కారణం తండ్రి కొడుకులే. మరి అప్పట్లో ఫ్యాక్టరీని మూసేస్తే లేలే తెరవాల్సిందే అని ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ ను కాకా ఒప్పిస్తే అటెన్క ఎంపీగా వివేక్ సార్ 10,000 కోట్ల పాత లోన్లు మాఫీ చేపించి తొవ్వ సాగు చేస్తే మోడీ సార్ వచ్చినాక ఓపెన్ అయింది. సింగరేణి కార్మికుల తిప్పలు తీర్చుకుంటూ ఆళ్లకు దగ్గరైండు. ఇవన్నీ చూసే కార్మికుల మంచి చెడ్డలు అరుచుకునే జిమ్మెదారు ఎత్తినట్టుర్రు. రోనీలా రోళ్లు వలిగే ఎండలు కొడతాయి అంటారు, కానీ చిత్రంగా ఆనలు పడ్డాయి. చిన్నగేం కాదు లో జంపుడు జంపినాయి. ముందుగానే ఆన తెప్పలు ఉరికొచ్చే వరకు తొలుత జోరు చూపించింది. ఇక 4 ఒద్దులు మురిపించి మళ్ళీ ఎండలు కొట్టినాయి. అటెనక 4 రోజులకు పొద్దుగాల ఎండ, పొద్దుముకి శినుకులు. ఇక ఇప్పుడు వాతావరణం చల్లబడ్డది కానీ ఆనలే పడుదునా ఊకుందునా అన్నట్టే చేస్తున్నాయి. అయితే తెల్లారగట్ల దంచిన ఆనకు తేర్లు అమ్మటాల దానిక వరద బారింది. ఒగో కాడ ఈడ గుడి సగం పడ ఆడ కారు మొత్తం మునిగింది. చందానగర్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి ఏరియాలో దంచుడు దంచింది. ఆగో అపార్ట్మెంట్ సెల్లార్లు చూడు చెరువు నుండి మత్తడి దుంకటానికి తయారున్నట్టే ఉంది. లోపల మొత్తం షాపులే. నిండార మునిగే వరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు ఓనర్లు. స్కూల్ సీజన్ అని చెప్పి మొత్తం స్కూల్ షూస్, వైట్ షూస్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. 25 lakhs పైన పెట్టారు. పాపం షట్టర్లు పైకి వెళ్ళింది కాబట్టి వాటర్ అంతా అన్ని షాపులు కూడా ఖరాబ్ అయిపోయాయి. చిన్న మోటార్లు పెడితే కాదని ట్రాక్టర్లకు మోటార్లు పెడితే చంపుడు చంపినాయి. అట్లాగినా నీళ్ళన్ని తోడేస్తానికి మస్తు టైం పట్టింది. ఉదయం 5 నుంచి ఒక్కొక్క ట్రాక్టర్కు దాదాపు 10,000 రూపాయలు రెంట్ కట్టుకొని మరి వాళ్ళు సొంతగా ఖర్చు పెట్టుకొని వాటర్ అనేది నాళాలకు వెళ్ళిపోతే సెల్లాలకు రావు.
ఆల్రెడీ సెల్లార్లో 4 మోటార్లు ఉన్నాయి. ఇక లింగంపల్లి రైలు బ్రిడ్జ్ కాడ గిట్లున్నది. ముంగడికి పోలేకో కారు చిక్కబడితే ఇటు వరద చూడు ఎట్లా పొంగుతున్నదో. హైదరాబాద్ లో ఆడాడో డల్లు పడ్డది కానీ పొద్దాక మబ్బు మబ్బే ఉన్నది. కొన్ని జిల్లాలకి మంచిగానే అరుచుకుంది. పాలమూరులో పొట్టు దంచితే రోడ్ల మీద కాలువలు తయారైనాయి. నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల సుతో మల్కొచ్చిపోయింది. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఆడాడ పిడుగులు పడి 8 మంది కాలం చేస్తే కొందరికి దెబ్బలు తాకినాయి. ఈ 2-3 రోజులు కూడా ఆనలు ఉన్నాయంటారు ఆఫీసర్లు. అయితే చూసుకోరి జరా. అగ్గిపెట్టెల బట్టేంత చీరలు నేసి అప్పట్లో నిజాం రాజులకు అరబ్ షేకులకు తేలియా రుమాళ్ళు గాజులు పూసలు పంపి బెస్ట్ టూరిస్ట్ గ్రామంగా అవార్డు కొట్టి సిల్క్ సిటీ అని పేరు పోయింది మన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి. బయటి దేశాల నుంచి శీతం వస్తుంటారు నేతన్నల కళాఖండాలు చూస్తానికి. ఈ అలగ్గి సారొచ్చిండిగా. పోచంపల్లి నేతన్నల పనితనానికి ఫిదా అయ్యుండుల్లా మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు. ఎట్లా నేస్తారు, ఏమేం డిజైన్లుంటే గిరాకీ ఎట్లుంటది, ఎంత మిగులుతుంది అనేది అరుచుకున్నారు. ఇక్కతు చీరలంటే మస్తు కాయిషేస్తారు అక్కలు. అగ్గిపెట్టెల పట్టే చీర నేసిన పనితనం మనోళ్ళది. సన్మానాలు సుత మనోళ్ళు నేసిన శాల్వలతోటే. అటెన్క మ్యూజియానికి వచ్చి అంతా తిరిగి చూసిండు. పద్మశ్రీ అవార్డు తీసుకున్న నేతన్నలతోటి ముచ్చట పెట్టి తారీఫ్ చేసి చెక్కులు వంచిండు. దరఖాస్తులు తీసుకుని నడిచింది. ఇంకింత గిరాకీ పెంచడానికి తప్పకుండా ఆలోచన చేస్తామని మాటిచ్చిండు. లోకల్ ఎమ్మెల్యే కుంభం అనిల్ సారు పెద్ద ఆఫీసర్లు అంతొచ్చి మర్యాదలు చేసిండ్రు పెద్ద మనిషికి. మొన్ననే పోచంపల్లికి దునియా అందగత్తెలచ్చి దారం వడుకుడు బట్టనేసుడు చూసి మురిసిపోయిండ్రు. ఆటలు పాటలు జోరుగానే జరిగినాయి. వీళ్ళంతా ఫోటోలు వీడియోలు తీసుకొని పోయిండ్రు కాబట్టి మస్తు పబ్లిసిటీ వచ్చినట్టే. చుట్టూరా పచ్చటి పొలాలు గుట్టలుంటాయి కాబట్టి సినిమా షూటింగ్లు గిన బగ్గనే అయితన్నాయి. నడుమ ప్రపంచంలో చూడాల్సిన ఊర్లల్లా పోచంపల్లి ఒకటని గుర్తింపు కూడా వచ్చింది. పెద్ద దూరమేం లేదు, హైదరాబాద్ కు 40 కిలోమీటర్లే. ఈలైతే ఓ పారి పోయిరారి, ప్రకృతిని చూసినట్టుంటది, మంచిగా షాపింగ్ చేసినట్టుంటది. నెలకు 50,000 సంపాదించిన నెలాఖర్ల మళ్ళా చేయి జాపంది నడుస్తలేదు. పోరల బడి ఫీజులు, దవకాన్ల ఖర్చులు, ఇంటి కిరాయి, ఇంట్లో సరుకు సోదలు, బండ్ల పెట్రోలు, షిట్టీలు గిట్టీలు అన్ని పోను ఓ 5-6 వేలు మిగిలితే అదే మా ఎక్కువ. ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళకి ఇట్లనే ఉంటది. సర్కార్ కొలువులు చేస్తోళ్లకు జీతం మంచిగానే వస్తుంది. ఎంత వచ్చినా ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ఎవ్వల తిప్పలాళ్ళకుంటాయి. కానీ కొందరు ఆఫీసర్లు అయితే కోట్లు కోట్లు కూడేస్తుండ్రబ్బా. తెల్లాపూర్ల విల్లా, షేక్పేట్ల గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాటు, అమీర్పేట్ల కాంప్లెక్స్, కరీంనగర్ల 3 ఫ్లాట్లు, హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ల ఇండ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇండ్ల జాగలు, 2 కార్లు, తులాల కమానం బంగారం, ఇలువగల్ల వజ్రాలు, బ్యాంకుల డిపాజిట్లు. మొత్తం వేస్తే ఏం తక్కువ 150 కోట్లు. ఇవన్నీ ఎవలే అంటే నూనె శ్రీధర్ గారి ఆస్తులు. సారెవలో తెలుసు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినోళ్ళ దాంట్లో ముఖ్యమైన ఇంజనీరు. గాయత్రి పంప్ హౌస్ కు సారే ఇన్ఛార్జి. జీతానికి మించి ఆస్తులు కొనేస్తుంటే ఏసీ బోళ్ళకు అనుమానం వచ్చి 13 జాగల్లో పుణుకులాడితే బొచ్చడు ఆస్తులు బయటపడ్డాయి. సారా ఆమ్దానికి కూడేసిన ఆస్తులకు జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంది. మళ్ళా ఎమ్మటే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకపోతే 14 రోజుల రిమాండ్ విధించింది. బ్యాంకు లాకర్లు ఏమేమి ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో ఎంక్వైరీ నడుస్తుందిగా. కొడుకు లగ్గం థాయిలాండ్ దేశంలో చేసిండట. స్పెషల్ ఫ్లైట్ బుకింగ్ చేసి ఈడికెళ్ళి అందరినీ దోల్కపోయి మరి కాంట్రాక్టర్ల కంచి గట్టిగానే గుంజిండట. ఇదే కాళేశ్వరంలో పనిచేసిన ఈఎన్సీ హరిరామ్ సార్ ముందే అరెస్ట్ అయ్యి రేపు ఇంకెవరు దొరుకుతారో గాని కమిషన్ విచారణ దగ్గర పడ్డది. ఇంజనీర్లు ఆఫీసర్లను ముందే పిలిస్తే 6 రోజుల కాంచి ఈటెల హరీష్ రావు సార్లు, నిన్న కేసీఆర్ సారు. గమ్మత్ ఏందంటే మాదేముంది మీదికెళ్ళి ఎట్లా ఆర్డర్ వస్తే గట్ల చేసిన వాళ్ళు అంతా ఇంజనీర్లే డిసైడ్ చేసిండ్రని ఇల్లు. ఇక ఇప్పుడు కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు ట్రాఫిక్ తిప్పలు తప్పిస్తానికి పట్టణాలల్లో ఫ్లైఓవర్లు కడుతుంటారు. లేదంటే రైల్వే గేట్ కాడ గంటల కమానం ఆగే తిప్పలు లేకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కడుతుంటారు. ఏ బ్రిడ్జి కట్టినా నిమ్మలంగా ఎత్తు వెరుక్కుంటా పోయి అటెనక తగ్గుకుంటా మళ్ళా రోడ్డుకు కలుపుతారు. చాలా మటుకు ఫ్లైఓవర్లు చక్కగానే ఉంటాయి. కొన్ని మలుపులు తిరిగితే తిరగొచ్చు. కానీ గీ ఫ్లైఓవర్ చూడుండ్రి ఎట్లున్నదో. ఫోటో చూడంగానే చక్కెర వచ్చినంత పని అయిందిలే. 90 డిగ్రీస్ ఫ్లైఓవర్ మళ్ళా
దునియాల ఏడైనా మూలమల్త కాడ 30 డిగ్రీలు ఉంటే ఈడ 90 డిగ్రీలు కట్టిండ్రబ్బా. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సిటీలా ఎంత బొంబాటు ఫ్లైఓవర్ కట్టిండ్రని ఈ ఫోటో సోషల్ మీడియాలో పెడితే దేశమంతా చక్కర్లు కొట్టబట్టే. కింద రైలు పట్టాలు ఇటుకెళ్ళటు అటుకెళ్ళిటు దాటాలంటే మస్తు తిప్పలుండే. బండి పోయేదాకా గేట్ పడేది. లక్షల మంది తిరిగే మెయిన్ ఏరియాల ట్రాఫిక్ జామ్ తిప్పలు తప్పియాలని 10 ఏండ్ల కింద ప్లాన్ వేస్తే ఈ నడమనే ఇది గట్టుడోర్చింది. ఖర్చు 18 కోట్ల రూపాయలు. ఇక చెప్పున్నే ముఖ్యమంత్రి గారు వచ్చి షురూ చేస్తారనే మోపుకే ఇంత చక్కటి కట్టడం ఫోటో బయటికి వచ్చే వరకు అందరికి కండ్లు బయర్లు గమ్మినంత పనైంది. ఈడ మలుపు తీసుకోవాలంటే బండి ఆపి యూటర్న్ తీసుకున్నట్టే. ఆయనతో అదే రువ్వడి మీద ఉరికితే టక్కరవ్వుడు పక్క. ఇంత సుక్కేష్నోళ్ళ చేతిలో స్టీరింగ్ ఇట్లుండేనా అంటే ఎన్ని యాక్సిడెంట్లు ఏమోపో. ఎన్ని సిగ్నల్లు పెట్టినా ఎన్ని లైట్లు పెట్టినా రాత్రిపూట ఇది ఎక్కితే దవకాన్ల బెడ్డెక్కినట్టే అని పబ్లిక్ మస్తు బుగులు పడతాన్రట. ఇంత అద్భుతమైన డిజైన్ తయారు చేసిన ఇంజనీర్కు, ఈ పనిని దగ్గరుండి చేపించిన ఆఫీసర్లకు, దీన్ని ఓకే చేసినోళ్లకు ఓ నెల రోజులు దీని మీద తిప్పినాక గప్పుడు ఇదే మూల మలుపు కాడ సన్మానం చేయాలబ్బా. ఇది కట్టింది కరోనా కాలంలో చదివిన బ్యాచ్ ఏం పాడో మరి. మీ దిమాక్లకు దండం పెట్టాలరా నాయనా. సినిమా హీరో గారు అంతెత్తు కొండ మించెల్లి దూంకుడు, ఉరికే రైలు బండి ఎక్కుడు, వరదల కొట్టుకపోతుంటే కాపాడుడు, బైక్ తోటి సర్కస్ ఫీట్లు చేసుడు నడుస్తుంటది షూటింగ్లల్లా. అట్లాని నియంగా చేయరుల్లా. తక్కువెత్తు మించెల్లే దుంకుతే అంతెత్తు మించెల్లి దుంకినట్టు, చిన్న కాలువల ఈత్తుంటే సముద్రంలో ఈదినట్టు చూపిస్తారు. అట్లనే హీరో గారికి దెబ్బలు తాకుతాయి, రిస్క్ అనిపిస్తే డూప్లను పెడతారు. ఇక సెట్టింగులు అయితే జోరుగేస్తుంటారు. ఇవన్నీ మనకు తెలివై సినిమా మంచిగున్నదా లేదా గంతే. ఇక ముచ్చటేందంటే అరే వరదల షూటింగ్ చేస్తుండ్రేమో అనుకునేరు. షూటింగ్లకే వరదొచ్చిందుల్లా. అగో కెమెరాలు గిమ్రాలు లైట్లు గీట్లు మొత్తం కొట్టుకపోతాంటే దొరకబట్టి గడ్డకేస్తున్నారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినట్టే ఉన్నది కదా. అట్లా అని ఆననీళ్లు కావు. హీరో నిఖిల్ కొత్త సినిమా షూటింగ్ నడుస్తుంది సిటీ శివారు శంషాబాద్ లా. సముద్రం సీన్ తీస్తానికి సెట్టింగ్ వేసి పెద్ద ట్యాంక్ కట్టిండ్రట. మరేమైందో ఏమో ట్యాంక్ తుప్పుకున్న ఊలే వరకు గిట్ల వరద బారింది. ఈ తాకుడుకు కొందరికి దెబ్బలు గినదాకినాయి. కెమెరాలు మిషన్లు ఖరాబ్ అయినాయట. జర్రంతలా బచాయించినమని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు నిఖిల్. షూటింగులంటే గిట్లనే ఉంటాయి. మళ్ళా టాకీస్ లో చూసినట్టు కాదు. సముద్రం అంటే సముద్రం కాడికే పోయి దియ్యరు. గుట్టలంటే గుట్టల కాడికేం బోరు. చాలా మట్టుకు సెట్టింగే ఉంటది. కానీ మనం చూస్తున్నప్పుడు గింత గిన ఏర్పడకుండా గ్రాఫిక్స్ తోని మత్పరిస్తారన్నట్టు. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.